వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మెగా డిఎస్సి అనేది రాబోతుంది. మరి ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేసి విడుదల చేసింది. ఒక వైసీపీ గవర్నమెంట్ వస్తే అదే డిఎస్సి కంటిన్యూ అవుతుంది, లేకపోతే నూతన ప్రభుత్వం వస్తే దానికి మరిన్ని పోస్టులను కలుపుతూ మెగా డిఎస్సిని వెలువరించనున్నారు. మరి ఏది ఏమైనప్పుడు కూడా డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిన తరుణం కాబట్టి మరి ఈ డిఎస్సి అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తెలుగు కంటెంట్ని నేను అందిస్తున్నాను. ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ రెండింటిని కూడా అందిస్తున్నాను. అలాగే తెలంగాణ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆస్పిరెంట్స్కి కూడా ఇక్కడ తెలంగాణ తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీని అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన 9వ తరగతి తెలుగు వాచకం నుంచి 9వ తరగతి తెలుగు వాచకాల నుంచి తెలుగు కంటెంట్ని ఇక్కడ మీకు అందిస్తున్నాను. మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు 9వ తరగతి తెలుగు వాచకం నుంచి మీకు కంటెంట్ని ఇప్పుడు నేను అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు పరిమళం. తెలుగు వాచకం పేరు కూడా బిట్టుగా రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు వాచకం పేరు తెలుగు పరిమళం. సరే, ఇప్పుడు కంటెంట్ని ప్రారంభిద్దాం. ఈ కంటెంట్ పీడిఎఫ్ రూపంలో మీకు కావాలి అనుకుంటే ఏదైతే తెలుగు కంటెంట్ మరియు తెలుగు మెథడాలజీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వాచకాల నుంచి ఈ పీడిఎఫ్లు కావాలి అనుకున్న వారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ నెంబర్కి కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే పీడిఎఫ్లను మీకు మేము అందిస్తాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. ఈ వీడియో పీడిఎఫ్లు మీరు ప్రతిరోజు కూడా పొందండి. తెలుగు కంటెంట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీకి సంబంధించిన పీడిఎఫ్లు ప్రతిరోజు కూడా మీకు అందిస్తూ ఉంటాం. మొదటిగా క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. మొదటి బిట్, క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. ఆప్షన్ ఏ ధర్మబోధ పాఠ్యభాగము, రచయిత నన్నయ భట్టు. ఆప్షన్ బి నన్నయ 11వ శతాబ్దపు కవి. ఆప్షన్ సి నన్నయ తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ధర్మబోధ అను పాఠ్యభాగము ఆంధ్ర మహాభారతం సభాపర్వములోని చతుర్దశ్వాసము నుంచి గ్రహింపబడినది. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చాము. ఇలా ఒకవేళ బిట్ అడిగితే మీరు జవాబుగా దేన్ని గుర్తిస్తారు? వీటిలో రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, అదేదో గుర్తించండి. జవాబు ఆప్షన్ డి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ చూడండి. ధర్మబోధ పాఠ్యభాగం రచయిత నన్నయ భట్టు, ఈ స్టేట్మెంట్ సరైనది. నన్నయ 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి, సెకండ్ స్టేట్మెంట్ కూడా సరైనదే. నన్నయ తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, 3వ స్టేట్మెంట్ కూడా సరైనదే. ఇక 4వ స్టేట్మెంట్ ఏంటి? ధర్మబోధ అనేటటువంటి ఈ పాఠ్యభాగం ఏదైతే ఉందో ఇది ఆంధ్ర మహాభారతము అనేటటువంటి ఇతిహాసంలోని సభాపర్వము అని చెప్పాము. అందు గురించి ఇది తప్పండి. ఇక్కడ సభాపర్వము కాదు, ఆది పర్వము సరైనటువంటి జవాబు. ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వములోని చతుర్దశ్వాసము నుంచి గ్రహింపబడినది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దుష్యంతులు అంటే శకుంతల దుష్యంతుల కథ, లేదా శకుంతలోపాఖ్యానము, లేదా దుష్యంతుని కథ, శకుంతల దుష్యంతుల కథ ఆంధ్ర మహాభారతమున ఆది పర్వమున చతుర్దశ్వాసమున వస్తుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరోసారి చూడండి.
కాస్త లేట్ అయినా పర్వాలేదు, ఆలస్యమైన పర్వాలేదు, బిట్టి మిస్ అవ్వకూడదు. ఎగ్జామ్లో చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. నాకు వచ్చులే అనుకుంటారు, అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి బిట్టు తగలెట్టుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటాం. చూడండి, ధర్మబోధ అను పాఠ్యభాగం శకుంతల దుష్యంతుల కథ నుంచి గ్రహింపబడినది. మరి ఈ ధర్మబోధ శకుంతల దుష్యంతుల కథ నుంచి గ్రహించామని చెప్పాను కదా. మరి శకుంతల దుష్యంతుల కథ ఆంధ్ర మహాభారతంలో ఉంటుంది. ఆంధ్ర మహాభారతం ఏ పర్వంలో ఉంటుంది? ఆది పర్వంలో ఉంటుంది. ఆది పర్వంలో ఏ ఆశ్వాసంలో ఉంటుంది? చతుర్థాశ్వాసంలో ఉంటుంది. కాబట్టి ధర్మబోధ అను పాఠ్యభాగం ఆంధ్ర మహాభారతం ఆది పర్వము చతుర్థాశ్వాసం నుంచి గ్రహింపబడినది. ఒక బిట్ అయింది. ఇప్పుడు రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. రెండవ బిట్టు క్రింది వాటిలో బిట్ నెంబర్ 2 క్రింది వాటిలో సరికాని అంశంని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని అంశంని గుర్తించండి. రాజరాజ నరేంద్రుని కాలంలో తూర్పు చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం. రాజరాజ నరేంద్రుని కాలంలో తూర్పు చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అనునవి నన్నయ కవితా గుణములు. నన్నయను కవిత్వ విశారదుడు అని, విద్యాధయితుడు అని మారన తన మార్కండేయ పురాణంలో ప్రశంసించెను. ఇలా 4 స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ని గుర్తించండి. ఈ 4 స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 స్టేట్మెంట్ రాంగ్. ఇది తప్పు. విశ్లేషణ చేద్దాం. ఎందుకు తప్పు అనేది చూద్దాం. రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య ప్రభువు. ఈ తూర్పు చాళుక్యుల్ని వేంగి చాళుక్యులు అని కూడా అంటాము. వేంగి చాళుక్యుల మొదటి రాజధాని పిఠాపురం, తర్వాత వేంగి, పెదవేగి, చినవేగి. తర్వాత రాజరాజ నరేంద్రుడి పరిపాలన కాలం నాటికి వీరి తూర్పు చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం అయ్యింది. సో రాజమహేంద్రవరంని రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు పరిపాలన చేశాడు. ఇది రైట్ స్టేట్మెంట్. ఇక రాజమహేంద్రవరం తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు. ఎందుకు అంటే మొదటగా తెలుగు సాహిత్యం అనేది రాజరాజ నరేంద్రుని కాలంలో నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతంతో తెలుగు సాహిత్యం ప్రారంభం అయ్యింది. కాబట్టి రాజమహేంద్రవరము తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లు అని మనం చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్ కూడా రైట్. ఇకపోతే అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుజార్థ సూక్తి నిధిత్వము, ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి నన్నయ్య గారి కవితా గుణాలు. కాబట్టి 3వ స్టేట్మెంట్ కూడా సరైనది. నన్నయ్యను కవిత్వ విశారదుడు, నన్నయ్యని కవిత్వ విశారదుడు అని చెప్పి, కవిత్వ విశారదుడు అని, విద్యాధయితుడు అని మారన తన మార్కండేయ పురాణంలో ప్రశంసించను అన్నది కదా. ఇది తప్పండి. మారన కాదు, నన్నయ్య గారిని కవిత్వ విశారదుడు, విద్యాధయితుడు అని కొనియాడిన వాడు, ప్రశంసించిన వారు తిక్కన గారు. కవిత్రయంలో, తెలుగు కవిత్రయంలో 2వ కవి తిక్కన. ఓకే, నన్నయ్య గారిని కవిత్వ విశారదుడు, విద్యాధయితుడు అని కొనియాడిన వాడు, ప్రశంసించిన వాడు తిక్కన. మరి మారన మార్కండేయ పురాణంలో నన్నయ్య గురించి ఏమని ప్రస్తావించాడు అంటే ఆంధ్ర కవితా గురుడు అని మారన గారు అన్నారు. కానీ కవిత్వ విశారదుడు, విద్యాధయితుడు అని తిక్కన గారు నన్నయ్యని ప్రశంసించెను. ఇది 2 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 3వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 3. 3వ బిట్
క్రింది వాటిలో సరి అయిన అంశంని గుర్తించండి. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి, మానవులు చేసేటటువంటి ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షిగా నిలుస్తూ ఉంటుంది. చూడండి, మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షిగా నిలుస్తూ వస్తుంది. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే, తనని తాను నయవంచన చేసుకున్నట్లే. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మ గుర్తుపెట్టుకోండి. ఈ అంతరాత్మను ఏ మనిషి అయితే చంపుకుంటాడో వాడు బ్రతుకున్నా తనను తాను చంపుకున్నట్టే లెక్క. గృహస్థ ధర్మంని, సంతాన ప్రాధాన్యంని చూడండి. గృహస్థ ధర్మమును, సంతాన ప్రాధాన్యమును, సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే ధర్మబోధ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఓకే, ఇక్కడ మనకి బిట్ అనేది రావచ్చు. గృహస్థ ధర్మముని, సంతాన ప్రాధాన్యంని, సత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పడమే లక్ష్యంగా వచ్చినటువంటి పాఠ్యభాగం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇలా బిట్ అడిగితే ధర్మబోధ అని జవాబు గుర్తిస్తారు. కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవే. కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి సరైన జవాబు అవుతుంది. మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను చంపుకున్నట్లే లెక్క. ఈ గృహస్థ ధర్మము, సంతాన ప్రాధాన్యము, సత్యం యొక్క గొప్పతనము, వీటిని వివరిస్తూ వచ్చినటువంటి పాఠ్యభాగం ధర్మబోధ. ఇక 4వ ప్రశ్నని ఇప్పుడు మనం చూస్తున్నాం. 3 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 4వ ప్రశ్నలోకి వచ్చాం. బిట్ నెంబర్ 4. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. పీడిఎఫ్లు అందుకోండి. ప్రతిరోజు కూడా మీకు ఎక్కడి నుంచి డిఎస్సి ఎగ్జామ్ అయినంత వరకు కూడా తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ ప్రతిరోజు నడుస్తూ ఉంటాయి. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలి అని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సును భంగం చేయటానికి దేవతలు రంభ అనే అప్సరసను విశ్వామిత్రుని వద్దకు పంపించారు. విశ్వామిత్రునికి మేనకకు శకుంతల జన్మించింది. శకుంత జాతి పక్షులు కాపాడటం వల్ల శకుంతలకు ఆ పేరు వచ్చింది. ఇలా 4 స్టేట్మెంట్లు ఇచ్చాము. క్రింద ఆప్షన్ చూడండి. పైన 4 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఆప్షన్ బి 1, 2 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 1, 3, 4 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 3, 4 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి. ఈ స్టేట్మెంట్ సరైనది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని చూడండి. విశ్వామిత్రుడు ఎందుకు తపస్సు చేశాడు? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. విశ్వామిత్రుడు ఎందుకు తపస్సు చేశాడు? తాను బ్రహ్మర్షి కావాలి అని తపస్సు చేశాడు. అది దేనికోసం అండి? బ్రహ్మర్షి, బ్రహ్మ ప్లస్ ఋషి, బ్రహ్మర్షి గుణసంధి. ఓకే, గుణసంధి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. విశ్వామిత్రుడు యొక్క తపస్సుకు కారణం గుర్తుపెట్టుకోండి. ఆ తపస్సును భంగం చేయటానికి దేవతలు రంభ అనేటటువంటి అప్సరకాంతిని విశ్వామిత్రుని వద్దకు పంపించారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక పెద్ద లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ లక్ష్యంని భంగం చేసేందుకు మన నిత్య జీవితంలో ఎన్నో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలను ఎదుర్కోవటంలో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు, అదే స్టూడెంట్స్, యుక్త వయసులో ఉన్నటువంటి స్టూడెంట్లు అవ్వచ్చు, ఎన్నో ప్రలోభాలకు, లోభాలకు, తాత్కాలిక ఆనందాలకు
వీటికి లోబడి వారి యొక్క మనస్సుని, చంచలమైనటువంటి మనస్సుని కంట్రోల్లో పెట్టుకోలేక వారు బలిపశువులు అవుతూ లక్ష్యం సాధించడంలో వెనకబడతా ఉంటారన్నమాట. కాబట్టి దేవుడు అనేకమైనటువంటి ఆటంకాలని, అనేకమైనటువంటి పరీక్షలని మనకి పెడతా ఉంటాడు. ఈ లక్ష్య సాధనలో ఈ వ్యక్తి యొక్క తపన, కృషి ఎటువంటిది తెలుసుకుందాం, ఎంత ఒరిజినాలిటీ ఉంది అని తెలుసుకునేందుకు కోసం దేవుడు మనకి అనేకమైనటువంటి ఆటంకాలని, పరీక్షల్ని పెడతా ఉంటాడు. కాబట్టి ఏ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు, తన యొక్క తపస్సు యొక్క గొప్పతనం గురించి, తన యొక్క ఈ తపస్సు యొక్క అంటే ఎటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నాడో ఒకసారి ఎగ్జామిన్ చేసేందుకు దేవతలు రంభ అనేటటువంటి అప్సరస్సును విశ్వామిత్రుడి వద్దకు పంపించారు. తప్పు, రంభ కాదండి, మేనక అనేటటువంటి అప్సర కాంతని విశ్వామిత్రుని వద్దకు పంపించారు. ఎవరిని పంపించారు? మేనక. కాబట్టి ఆప్షన్ 2 అంటే స్టేట్మెంట్ 2, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. రెండవ స్టేట్మెంటు ఇది రాంగ్. ఓకే, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలి అని తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సును భంగం చేయటానికి దేవతలు మేనక అనేటటువంటి అప్సరస్సుని పంపిస్తారు. విశ్వామిత్రుడికి, మేనకకు శకుంతల జన్మిస్తుంది. శకుంత జాతి పక్షులు కావటం వల్ల, అంటే శకుంత జాతి పక్షులు శకుంతలను కాపాడతాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, విశ్వామిత్రుడు, మేనక ఈ ఇరువురు కూడా శృంగారంలో పాల్గొంటారు, రతి కార్యక్రమంలో పాల్గొంటారు. విశ్వామిత్రుడు, మేనకలు ఇద్దరు కూడా రతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ ఇరువురికి ఒక చిన్న ఆడపాప అంటే ఆడపసికొందు జన్మిస్తుంది. జన్మించిన తర్వాత విశ్వామిత్రుడు తాను స్వీకరించలేను అని చెప్పి విశ్వామిత్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి మేనక దేవకాంత, అప్సరకాంత, మనుషులకి భూలోకంలో తప్ప స్వర్గలోకంలో, దేవలోకంలో స్థానం లేదు. కాబట్టి ఆ పాపని ఎలా తన దేవలోకంకి తీసుకుని వెళ్ళగలదు? కాబట్టి మేనక అక్కడ ఆ పాపని పసికొందుని అక్కడ వదిలి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఆ పసికొందుని ఎవరు కాపాడుతారు? శాకుంతలములు కాపాడుతాయి. ఎవరండి? శాకుంతలములు. శాకుంతలములు అనే పక్షులు కాపాడుతాయి. ఇది శకుంత అనే జాతి పక్షులు కాపాడడం వల్ల శకుంతలకు ఆ పేరు వస్తుంది. అది కాబట్టి ఇక్కడ సి స్టేట్మెంటు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 5, 5వ బిట్ని చూద్దాం ఇప్పుడు. బిట్ నెంబర్ 5, క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. శకుంతలను కణ్వ మహర్షి పెంచుకున్నాడు. శకుంతలను కణ్వ మహర్షి పెంచుకున్నాడు. వేటకు వెళ్ళిన దుష్యంతుడు శకుంతలను కణ్వ మహర్షి ఆశ్రమంలో చూశాడు. దుష్యంతుడు శకుంతలను కణ్వాశ్రమంలో గంధర్వ వివాహం చేసుకుంటాడు. దుష్యంతుడి వల్ల శకుంతలకు కలిగిన కుమారుడు భరతుడు. ఇలా 4 స్టేట్మెంట్లు ఇచ్చాం. ఈ 4 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, ఇది సరైనటువంటి జవాబు. శకుంతలను పెంచుకున్న తండ్రి కణ్వ మహర్షి. శకుంతల కణువుని యొక్క ఆశ్రమంలో పెరుగుతుంది. ఎస్, శకుంతల కణ్వ మహర్షి యొక్క పెంపుడు కుమార్తె. ఒకరోజు వేటకు వెళ్ళినటువంటి దుష్యంతునికి శకుంతల కణ్వాశ్రమంలో కనిపిస్తుంది. దుష్యంతుడు ఆమె యందు మోజుపడి శకుంతల మీద ఇష్టం పెంచుకొని శకుంతలను ఒప్పించి శకుంతలను గంధర్వ వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. గంధర్వ పద్ధతిలో, అదే ప్రేమ వివాహం లాంటిదన్నమాట. గంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని సర్వ సుఖాలు శకుంతలతో అనుభవించిన పిదప దుష్యంతుడు త్వరలోనే నిన్ను మా యొక్క మంత్రులను, పురోహితులను, మా యొక్క పరివారంను పంపించి పల్లకీలో నీవు
మా రాజ్యానికి తీసుకుని వచ్చేదను, అంతవరకు ఇక్కడే ఉండు అని చెప్పి నమ్మబలికి నమ్మించి దుష్యంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి దుష్యంతుడు ఇక ఆ విషయమే మర్చిపోతాడు. ఇలా దుష్యంతుడు తన రాజ్యంలో ఉంటాడు. దుష్యంతుడి వల్ల గంధర్వ వివాహం చేసుకున్నటువంటి శకుంతల కణవాశ్రమంలోనే ఉంటుంది. ఈలోగా నెల తప్పుతుంది. శకుంతలకు దుష్యంతుడి వల్ల భరతుడు అన్న కుమారుడు జన్మిస్తాడు. కాబట్టి పైవన్నీ సరైనవే. ఇక 6వ బిట్టు చూడండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసము అన్న పదానికి అర్థం ఏంటి? ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇతిహాసంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందండి? కథకి. రామాయణం, మహాభారతం, భాగవతం ఇవి ఇతిహాసములు. ఇతిహాసములు అద్భుత కథాగమనంతో పాఠకుల మనస్సుల్లో చెరగని ముద్రను వేస్తాయి అని చెప్పి ఇలా 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. జవాబు చూడండి. వీటిలో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది. ఆ రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ఇతిహాసంలో 2 మాత్రమే. రామాయణ, మహాభారతం మాత్రం ఇతిహాసంలో. భాగవతం పురాణ ప్రక్రియ కిందకి వస్తుంది. ఓకే, భాగవతం ఏదైతే ఉందో ఈ భాగవతం అనేది పురాణ ప్రక్రియ కిందకి వస్తుంది. కాబట్టి రామాయణం, మహాభారతం ఈ 2 మాత్రమే ఇతిహాసములు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇతిహాసము అన్న పదానికి ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలో కథకు అత్యధిక ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఇతిహాసంలో అద్భుతమైనటువంటి కథాగమనంతో పాఠకుల మనస్సుల్లో చెరగని ముద్రను వేస్తాయి. మిగిలిన స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. బిట్ నెంబర్ 7, 7వ బిట్టు. ఇతిహాసాలలో మూల కథను తీసుకొని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాస్తే దానిని ఏమంటారు? ప్రబంధ కావ్యము అంటారు, ఇతిహాస కావ్యము అంటారు, పురాణ కావ్యము అంటారు, శతకము అని చెప్పి అంటారు. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. చూడండి, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 9వ తరగతి తెలుగు వాచకం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రపు తెలుగు వాచకం నుంచి మొత్తం బిట్స్ అన్నీ కూడా అంటే కవులు 9వ తరగతి తెలుగు వాచకం నుంచి వివిధ కవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి ఒక బిట్ బ్యాంక్ అనేది ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఒకసారి చూసుకొని వాటిని ఫాలో అవ్వండి. అలాగే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా తెలంగాణ టెక్స్ట్ బుక్కుల్ని, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్కుల్ని, 2 రాష్ట్రాల్లో ఉన్న టెక్స్ట్ బుక్కుల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ఉన్న టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు వివిధ డిఎస్సి పరీక్షలలో తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను కూడా ఒక 2-3 బిట్లు అడిగాడు. కాబట్టి 2 టెక్స్ట్ బుక్లు కూడా ప్రతిదీ కూడా నేను ఇక్కడ మీకు అందిస్తూ ఉంటాను. నేను ఏమైతే అందిస్తున్న తెలుగు కంటెంట్ మొత్తం కూడా మీరు కవర్ చేస్తూ ముందుకి పదండి. ఇకపోతే ఇతిహాసంలోని మూల కథను తీసుకుని వర్ణనలతో ఛందోబద్ధంగా పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాస్తే దాన్ని ప్రబంధ కావ్యం అంటారా, ఇతిహాస కావ్యం అంటారా, పురాణ కావ్యం అంటారా, శతకము అంటారా? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, ఇతిహాస కావ్యం. అది చూడండి, ప్రబంధ కావ్యానికి ఇతిహాస కావ్యానికి తేడా ఏంటి? ఇతిహాసముల్లో మూల కథను తీసుకుని వర్ణనలు చేస్తే ఛందోబద్ధమైనటువంటి పద్యాల రూపంలో రాస్తే దాన్ని ఒక కావ్యంగా మలిచినట్లయితే అది ఇతిహాస కావ్యం. మరి ప్రబంధ కావ్యము అంటే మూల కథ కాదు, మూల కథలోని ఏదో ఒక చిన్న కథను మాత్రమే తీసుకుంటారు.
అది ప్రబంధ కావ్యానికి మూల కథ మొత్తం తీసుకోరు, మూల కథలోని చిన్న కథను తీసుకుని ప్రబంధ కావ్యంగా రాస్తారు. ఓకే, మూల కథలోని చిన్న చిన్న కథల్ని తీసుకుని వాటిని ప్రబంధ కావ్యాలుగా వర్ణించి రాస్తారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రబంధ కావ్యంకి మూల కథలోని ఒక్క కథ లేదా 2 కథలు, ఏవో కొన్ని కథలు మాత్రమే తీసుకుంటారు. ఇతిహాస కావ్యంకి మూల కథ మొత్తం తీసుకుంటారు. అది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. ఇతిహాసాలలోని మూల కథను తీసుకుని వర్ణనలతో ఛందోబద్ధమైన పద్యాల రూపంలో కావ్యంగా మలిచి రాస్తే దాన్ని ఇతిహాస కావ్యము అని చెప్పి అంటారు. కాబట్టి ఆప్షన్ బి సరైన జవాబు. 7 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 8. 9వ తరగతిలోని పద్య భాగంలోని పాఠ్యాంశాలు వరుస క్రమంలో సరైన వరుస క్రమం ఏదో గుర్తించండి. 9వ తరగతి పద్య భాగంలో వివిధ పాఠ్యాంశాలు అనేవి ఉన్నాయి. ఈ పాఠ్యాంశాల వరుస క్రమంలో సరైన దాన్ని గుర్తించండి. చైతన్యం, ధర్మబోధ, ఆత్మకథ, హరివిల్లు. సో వీటిని ఒక లైన్గా అమర్చండి. ఏ పాఠం తర్వాత ఏ పాఠం వస్తుంది. జవాబు ఆప్షన్ బి. ఇది ముందు ధర్మబోధ వస్తుంది. ఫస్ట్ లెసన్ ధర్మబోధ, సెకండ్ లెసన్ చైతన్యం, 2వ పాఠ్యభాగం చైతన్యం, 3వ పాఠ్యభాగం హరివిల్లు, 4వ పాఠ్యభాగం ఆత్మకథ. ఓకే, ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు, ఆత్మకథ. ఇది 9వ తరగతి పద్యభాగంలోని పాఠ్యాంశాల యొక్క వరుస క్రమం. బిట్ నెంబర్ 9. 9వ బిట్ని చూద్దాం. క్రింది పాఠ్యాంశాల వరుస క్రమంను గుర్తించండి. క్రింది పాఠ్యాంశాల వరుస క్రమంని గుర్తించండి. మాట మహిమ, తీర్పు, స్నేహం, ఆత్మకథ ఎలాగిచ్చాము. వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ బి సరైనది. ఓకే, ఆప్షన్ బి. క్రింది పాఠ్యాంశాల వరుస క్రమంను గుర్తించండి. ముందు ఆత్మకథ, ఆత్మకథ తర్వాత స్నేహం, స్నేహం తర్వాత తీర్పు, తర్వాత మాట మహిమ. ఇవి పద్యభాగంలోని పాఠ్యాంశాలు. పద్యభాగంలోని పాఠ్యాంశాలు వరుస క్రమం ఇలా కింద నుంచి మీదకి వెళ్తుంది. ముందు ఆత్మకథ వస్తుంది, ఆత్మకథ తర్వాత పాఠ్యభాగం స్నేహం, స్నేహం తర్వాతి పాఠ్యభాగం తీర్పు, తీర్పు తర్వాతి పాఠ్యభాగం మాట మహిమ. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఏ పాఠం తర్వాత ఏ పాఠం వస్తుందో మీరు చూడండి. పద్యభాగం చూడండి. ముందు ధర్మబోధ వచ్చింది, ధర్మబోధ తర్వాత చైతన్యం వచ్చింది, చైతన్యం తర్వాత హరివిల్లు, హరివిల్లు తర్వాత ఆత్మకథ, ఆత్మకథ తర్వాత స్నేహం, స్నేహం తర్వాత తీర్పు, తర్వాత మాట మహిమ. ఇది చూడండి. ఇక్కడ శకుంతల దుష్యంతునికి ధర్మబోధ చేయడం వల్ల దుష్యంతునిలో చైతన్యం అనేది వెల్లివిరిసింది. శకుంతల దుష్యంతునికి ధర్మబోధ చేసింది. శకుంతల ఎప్పుడైతే దుష్యంతునికి ధర్మబోధ చేసిందో, ధర్మబోధ తెలుసుకున్నాడు దుష్యంతుడిలో చైతన్యం అనేది వచ్చింది. శకుంతల ధర్మబోధ ద్వారా దుష్యంతునిలో చైతన్యం నింపింది. ఎప్పుడైతే దుష్యంతుడు చైతన్యవంతుడు అయ్యాడో, శకుంతల, దుష్యంతుడు, భరతుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్లో హరివిల్లు వెల్లివిరిసింది. అంటే ఆనందాల హరివిల్లు వెల్లివిరిసింది. దుష్యంతుడు తన తప్పును తెలుసుకున్నాడు, చైతన్యవంతుడయ్యాడు. కాబట్టి శకుంతల, దుష్యంతుడు, తన కుమారుడు వీరందరూ కూడా ఆనందాల హరివిల్లులతో ఉప్పొంగిపోయారు. ఉప్పొంగిపోయిన తర్వాత ఈ విషయంని దుష్యంతుడు ఈ విషయంని ఆత్మకథ రూపంలో తాను రాసుకున్నాడు. ఈ విషయాన్ని దుష్యంతుడు ఆత్మకథ రూపంలో తాను రాసుకున్నాడు. అది అప్పటి నుంచి దుష్యంతుడు, శకుంతల స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండేవారు.
ఓకే. తర్వాత దుష్యంతుడు ఒక తీర్పు ఇచ్చాడు. ఏంట తీర్పు అంటే తన తదనంతరం ఈ రాజ్యానికి తన కుమారుడే భరతుడే ఈ భారతదేశాన్ని పరిపాలన చేస్తాడు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చాడు. ఓకే, ఒక తీర్పు అనేది ఇచ్చాడు. దుష్యంతుని యొక్క తీర్పు ప్రకారం తన యొక్క మాట మహిమ చేత తన మాట మహిమతో తన కుమారుడికి పట్టాభిషేకం ఇచ్చి ఈ భారతదేశానికి రాజుని చేశాడు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న కథని గుర్తుపెట్టుకుంటే ఈ పాఠ్యాంశాల వరుస క్రమం అనేది మీకు గుర్తుంటుంది. శకుంతల దుష్యంతుడికి ధర్మబోధ చేసింది. అప్పుడు దుష్యంతుడికి చైతన్యం అనేది వెల్లివిరిసింది. దుష్యంతునిలో ఎప్పుడైతే చైతన్యం వెల్లివిరిసిందో శకుంతల దుష్యంతుడు తన కుమారుడు ముగ్గురు కూడా ఆ ముగ్గురి జీవితాల్లో ఆనంద హరివిల్లులు పొంగి పొర్లాయి. ఈ విషయంని దుష్యంతుడు ఆత్మకథ రూపంలో రాసుకున్నాడు. అప్పటి నుంచి శకుంతల దుష్యంతులు స్నేహంగా జీవితాంతం మెలిగారు. చివరికి దుష్యంతుడు ఒక తీర్పు వెలువరించాడు. ఏంట తీర్పు? తన తదనంతరం ఈ రాజ్యానికి తన కుమారుడు భరతుడు రాజు అవుతాడని చెప్పి. ఇది దుష్యంతుని యొక్క మాట మహిమ. ఇది ఇలా ఈ ఒక చిన్న కథని మీరు గుర్తుపెట్టుకుంటే ఏ పాఠం తర్వాత ఏ పాఠం అన్నది మీకు గుర్తుండిపోతాయి. ఓకే, ఇక చూడండి బిట్ నెంబర్ 10, బిట్ నెంబర్ 10, బిట్ నెంబర్ 10. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన అంశంని గుర్తించండి. చైతన్యం, ఆత్మకథ, తీర్పు, మాట మహిమ. చైతన్యం పాఠ్యభాగ రచయిత శ్రీశ్రీ, ఆత్మకథ పాఠ్యభాగం రచయిత ఎండ్లూరి సుధాకర్, తీర్పు పాఠ్యభాగ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి, మాట మహిమ పాఠ్యభాగ రచయిత కొలకలూరి స్వరూపరాణి. వీటిలో ఒకటి తప్పుగా ఉంది, అదేదో గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ. చైతన్యం శ్రీశ్రీ కాదండి, తాపి ధర్మారావు. చైతన్యం పాఠ్యభాగ రచయిత తాపి ధర్మారావు, శ్రీశ్రీ కాదు, తాపి ధర్మారావు. సో తర్వాత ఆత్మకథ ఎండ్లూరి సుధాకర్, తీర్పు పాఠ్యభాగ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి, మాట మహిమ పాఠ్యభాగ రచయిత్రి కొలకలూరి స్వరూపరాణి. మిగిలిన 3 స్టేట్మెంట్లు సరైనవే. చైతన్యం పాఠ్యభాగం రచయిత తాపి ధర్మారావు. ఓకే, ఇప్పుడు 11వ ప్రశ్నని చూద్దాం. బిట్ నెంబర్ 11 చూడండి. బిట్ నెంబర్ 11 పాఠం మరియు 9వ తరగతి తెలుగు వాచకంలోని వివిధ పాఠ్యాంశాలు, వాటి ప్రక్రియలు జతపరచండి అన్నది ప్రశ్న. ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు, ఆత్మకథ ఇలా 4 పాఠ్యాంశాలు ఇక్కడ ఇచ్చాం. గేయ కవిత, ప్రాచీన పద్యం, వచన కవిత, వర్ణన అని ఆ పాఠ్యాంశాలకు చెందిన ప్రక్రియల్ని ఇచ్చాం. ఆయా పాఠ్యాంశాలు, వాటి ప్రక్రియలు, వీటిని జతపరిస్తే ఏ ఆప్షన్ సరిగ్గా కుదురుతుందో ఒకసారి మీరు వాటిని జతపరిచి క్రింద వాటి ఉన్నటువంటి వాటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి అన్నది ప్రశ్న. ఇక్కడ చూడండి బిట్ నెంబర్ 11. చర్ల గణపతి శాస్త్రి గారికి కళాప్రపూర్ణ అన్న బిరుదు ఉంది. కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి గారి బిరుదు. అయితే ఈయనకి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. హోమియో వైద్యం, ప్రకృతి వైద్యం, హోమియోపతి, న్యాచురోపతి, హోమియోపతి మరియు న్యాచురోపతి. ఈ హోమియో వైద్యం, ప్రకృతి వైద్యం వీటిని ఉచితంగా ప్రజలకి అందించేవారు చర్ల గణపతి శాస్త్రి గారు. ఈయన ప్రముఖ గాంధేయవాది మరియు శతాధిక గ్రంథకర్త, అంటే 100కు పైగా గ్రంథాలను రచించారు. ఈయన గాంధేయవాది మరియు 100కు పైగా గ్రంథాలని రచించారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం ఇటువంటి ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. కాబట్టి పైవన్నీ సరైనవే. ఇక్కడ ఈ అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఆప్షన్ డి సరైనటువంటి జవాబు.
బిట్ నెంబర్ 17. కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి గారికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, స్త్రీలు మాతృభూమితో సమానము అని తలచి. చూడండి, ఇక్కడ మరొక బిట్ ఉంది. స్త్రీలు మాతృభూమితో సమానమని తలచినటువంటి వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. స్త్రీలను మాతృభూమితో సమానులుగా తలచిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే స్త్రీలు మాతృభూమితో సమానము అని తలచి వారికి చేయూతనిచ్చి ఉపాధిని కూడా కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన వ్యక్తి కళాప్రపూర్ణ చర్ల గణపతి శాస్త్రి గారు. ఇక ఆప్షన్ బి స్టేట్మెంట్ చూసినట్లయితే, రాత్రిపూట ఒక లాంతరుతో గ్రామాలకు వెళ్ళి వయోజన విద్య పారిశుద్ధ్యం గురించి నేర్పించి వారిని చైతన్యవంతుల్ని చేసిన వ్యక్తి చర్ల గణపతి శాస్త్రి గారు. ఇక మూడవ స్టేట్మెంట్, తన ఇంటిని ఆశ్రమంగా చేసి వృద్ధులకు అనాథులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి. అంటే కులాలకు మతాలకు అతీతంగా తన ఇంటిని ఒక ఆశ్రమంగా చేసి వృద్ధులకు అనాథులకు ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి చర్ల గణపతి శాస్త్రి. అది నేటికి నడుస్తుంది. చూడండి, బ్రాహ్మణ వ్యతిరేకవాదులు కొంతమంది ఉన్నారు. అంటే హిందూ మతం అంటే బ్రాహ్మణుల ఆధిపత్యమని, బ్రాహ్మణులు కులాలకు మతాలంటే వీటికి అంటే కులాల పట్ల వివక్షత చూపుతారని చెప్పి హిందూ మతం మీద బురద జల్లేటటువంటి ప్రబుద్ధులు దీన్ని అర్థం చేసుకోవాలి. గణపతి శాస్త్రి పేర్లను ఉంది. ఈయన ఒక బ్రాహ్మణుడు. మరి ఒక బ్రాహ్మణుడు ఇన్ని రకాలైనటువంటి సామాజిక సేవల్ని చేస్తున్నాడు. ఇది మనం గమనించాలి. కాబట్టి వివక్షత అనేది అన్ని మతాల్లో ఉంది, చెడు అన్ని మతాల్లో ఉంది, మంచి అన్ని మతాల్లో ఉంది. అది మనం గ్రహించాలి. ఇకపోతే బిట్ నెంబర్ 18. ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగననుచు. చూడండి, ఏల ఎరుకలేని ఇతరుల ఎట్లు నీ వెరుగననుచు అన్నటువంటి ఈ పద్యపాదం శకుంతల దుష్యంతునితో పలుకుతుంది. ఈ పద్యం ఆటవెలది ఛందస్సులో ఉంది. నన్ను గంధర్వ వివాహమాడి సాక్షులు లేరు అని, అన్నీ తెలిసి అబద్ధం ఆడుతున్నావు అని శకుంతల దుష్యంతునితో ఈ పద్యంలో పలుకుతున్నది. కనుక పైన ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఇక బిట్ నెంబర్ 19 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. విమల యశోనిధి అన్నటువంటి ఈ పద్యం చూద్దాం. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచు నుండుజువే వేదములను పంచభూతములు ధర్మము సంధ్యలు అంతరాత్మ యముడు చంద్రసూర్యులు అహంబును రాత్రియును ఆ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు తానొక్క నేర్చునే తన్ను మృచ్చిలన్. పై పద్యము చంపకమాల వృత్తముకు చెందుతుంది. విమల యశోనిధి అంటూ శకుంతల దుష్యంతుడిని కొనియాడుతుంది. వేదములు పంచభూతములు ధర్మము ఉదయము సాయం సంధ్యలు అంతరాత్మ యముడు సూర్యచంద్రులు అహము అనేటటువంటి పగలు రాత్రి ఈ మహాపదార్థాలు ఉండగా మానవుడు తనను తాను వంచుకోలేడు అని ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. కాబట్టి పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి సరైన జవాబు. ఇక 20 బిట్ నెంబర్ 20 చూడండి. బిట్ నెంబర్ 20 సతియును గుణవతియును ప్రజావతియును అనువ్రతియును వనిత నవజ్ఞాన్విత దృష్టి జూచు అతి దుర్మతికి అహము పరము ఇహము పరము కలదే మతిన్ పరికింపన్.
సతియును గుణవతియున్ ప్రజావతియుననువ్రతయున్ అయినటువంటి సతియును గుణవతియును ప్రజావతియునను అనువ్రతయునైన వనిత నవాజ్ఞాన్విత దృష్టింజూచున్ అతి దుర్మతికి హముంబరమున్ గలదే మతింబరికింపన్. అంటే ఈ పద్యంలో కందము అనేటువంటి ఛందస్సు ఇక్కడ ఉంది. ఇది కంద పద్యము. ఇక్కడ శకుంతల దుష్యంతునికి ఈ పద్యంలో ధర్మబోధ చేస్తున్నది. పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయినటువంటి భార్యను తిరస్కార దృష్టితో చూసే దుష్టుడికి ఇహపర లోకాలలో ప్రశాంతత అనేది ఉండదు. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా సరైనవే. సతియును గుణవతియును ప్రజావతియునను వ్రతయునైన వనిత నవజ్ఞాన్విత దృష్టి జోచున్ అతి దుర్మతికిం ఇహము భరము గలదే మదింబరికింపన్. ఇవి ఇక్కడ ఈ వీడియోలో ఒక 20 ప్రశ్నల్ని మనం చూసాం కదా. ఇది చూస్తూ ఉండండి. దీనికి కంటిన్యూషన్ మరో వీడియో ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా కంటిన్యూషన్గా వీడియోని మనం తయారు చేస్తూ ఉంటాం. ఈ పీడిఎఫ్లు మీకు కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ను సంప్రదించండి. తెలంగాణ టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్, 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి బిట్స్ కూడా, దానికి లింక్ కూడా ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. అలాగే నన్నయ్యకు సంబంధించినటువంటి ఏ పాఠ్య భాగం నన్నయ్య గారికి సంబంధించినది కాబట్టి నన్నయ్య గారికి సంబంధించిన అన్ని లింకులు కూడా కింద అందిస్తున్నాను. చూడండి. మళ్ళీ వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంతకు ముందే నేను అందించిన కంటెంట్ మీకు కింద లింక్స్ ప్రొవైడ్ చేశాను. వాటిని చూసేసుకోండి. ఓకేనా? దీనికి కంటిన్యూషన్ మరో వీడియోలో మనం చూద్దాం.